అందరికీ నమస్కారం. మీ కోటేశ్వరరావు పందిరి పాట పద్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అంశంలో భాగంగా 10వ తరగతి తెలుగు కొత్త పాఠ్యపుస్తకం నుండి 5వ పాఠ్యాంశమైన జలియన్ వాలా బాగులోని పద్యాలను రాగభావయుక్తంగా వినిపించి విశదీకరిస్తున్నాను. ముందుగా ఉన్ముఖీకరణ అంశమైన చదవండి, ఆలోచించి చెప్పండి అను శీర్షికలోని నార్ల చిరంజీవి గారు రచించినటువంటి ఈ పద్యాన్ని చూద్దాం. స్వేచ్ఛకై ఒరిగిన వీరాది వీరుల చరితలన్నీ నీవు చదవవలియు, ఉబుసుపోని కబురులు రకవాగిన ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ. అంటే స్వేచ్ఛా స్వాతంత్రాలకై తమ ప్రాణాలను సైతం అర్పించిన వీరాది వీరుల యొక్క చరిత్రలను గురించి నీవు చదవాలి. అంతేగాని ఊరికే పనికిరాని కబుర్లు చెప్పుకుంటే ఎటువంటి ఫలితము ఉండదు అని ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు ఈ పద్యం ఆధారంగా ఇచ్చినటువంటి ప్రశ్నలను మనం గమనించినట్లయితే, ఎవరి చరిత్రలను చదవాలి, ఎందుకు? భారతమాత స్వేచ్ఛ కోసం, భారతదేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాడి వీర మరణం పొందిన వారి చరిత్రలను మనం చదవాలి. భావి తరాల బాగు కోసం ప్రాణాలర్పించిన వారి చరిత్రలను గురించి మనం తెలుసుకోవాలి. భారతీయుల స్వేచ్ఛ కోసం ఎవరితో పోరాడాల్సి వచ్చింది? భారతీయుల స్వేచ్ఛ కోసం ఆంగ్లేయులతో పోరాడాల్సి వచ్చింది. నీకు తెలిసిన స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు చెప్పండి. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, తిలక్, లాలా లజపత్ రాయ్, ఇలా ఎంతోమంది పేర్లను మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే, భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని అణచవేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి అయినటువంటి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. ఈ దుర్మార్గపు చర్యను తెలియజేయడం, భారత వీరుల యొక్క శౌర్య పరాక్రమాలను చాటి చెప్పడం, తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో తెలుపుతూ విద్యార్థుల్లో దేశభక్తిని, స్వాతంత్ర్య స్ఫూర్తిని, త్యాగనిరతిని పెంపొందింపజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అయితే జలియన్ వాలాబాగ్ అనగానే భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక దురంతం, అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చును. భారతదేశ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు. జలియన్ వాలాబాగ్ అనేది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ పట్టణంలోని ఒక ఉద్యానవనం. 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే వైశాఖీ పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరుపుతుండడంతో అక్కడకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి బ్రిటిష్ అధికారి అయిన జనరల్ డయ్యర్ తమ ఆదేశాలను భారతీయులు ధిక్కరించారనే కోపంతో నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తమ సైనికులను ఆదేశించాడు. ఆ సైనికులు తుపాకీలు గురిపెట్టి ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే భేదం లేకుండా విచక్షణారహితంగా 1650 రౌండ్లు కాల్పులు జరిపించాడు. ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు ఏమాత్రం కూడా అక్కడ లేకుండా చేసి, ఈ దుర్ఘటనలో బ్రిటిష్ అధికారి యొక్క లెక్కల ప్రకారం 379 మందికి పైగా భారతీయులు ప్రాణాలను కోల్పోయారు. కానీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సుమారు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 2000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని చెబుతున్నారు. అయితే స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగాను, ఒక చీకటి రోజుగాను మిగిలిపోయింది. అయితే అటువంటి సంఘటనలను, సన్నివేశాలను డాక్టర్ ఉమర్ అలీసా గారు అందించినటువంటి ఈ పద్యాలను ఇప్పుడు మనం చూద్దాం. మొదటి పద్యం.
పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నేర నివారి సాధు సంసారుల బట్టి డయ్యరు పిశాచము జల్యను వాళ్ళ బాగులో దూరి వధించి తద్రుదిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము చొచ్చి అగ్నివలె జ్వాలలు వీచుచున్నదెంతయున్. శస్త్రము అనగా ఆయుధం, శాస్త్రముల అంటే ఆ ఆయుధ ప్రయోగాలను గురించి వివరించినటువంటి శాస్త్రము. పద్ధతిన్ ఆ ఆయుధాలను ప్రయోగించే పద్ధతి గురించి. నేర నివారి ఈ విషయాలను తెలియని వారైన సాధు సంసారులు, సాధు స్వభావం కలిగినటువంటి వేలాది మంది అమాయకుల్ని జలియన్ వాలాబాగులో, అమృత్సర్ పట్టణంలోని జలియన్ వాలాబాగులో సమావేశము కాగా డయ్యరు పిశాచము, భారతీయుల ఐక్యత నచ్చనటువంటి డయ్యరు అనే ఆంగ్ల పిశాచము దూరి జలియన్ వాలాబాగులోకి దూరి వధించన్ తన సైనికులచే ఈ ప్రజలందరినీ కాల్చి చంపించాడు. తద్రుదిరా ఆ అమాయక ప్రజల రక్తంతో దుఃఖ సముద్రము ఉప్పొంగినటువంటి ఆ దుఃఖమనే సముద్రము భారతీయ హృద్వారము భారతీయ హృదయ ద్వారాల్లోకి చొచ్చి ప్రవేశించి అగ్నివలె జ్వాలలు అది అక్కడ వారి హృదయాలలో అగ్నిలా మంటల్ని ఎంతగానో వీచుచునున్నది అంటే రేపుతున్నది. అంటే ఆయుధాల్ని ప్రయోగించడం కూడా తెలియని ప్రజలు జలియన్ వాలాబాగ్లో వేడుకకు సమావేశమయ్యారు. ఇదే అదునుగా భావించి బ్రిటిష్ అధికారనే ఆ డయ్యర్ పిశాచము అందులోకి దూరి సాధు స్వభావం కలిగినటువంటి వేలాది మంది అమాయకుల్ని తన సైనికులచే కాల్చి చంపించాడు. ఆ రక్తంలో ఉప్పొంగిన దుఃఖ సముద్రము భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించి అది అక్కడ వారి హృదయాంతరాల్లో అగ్నివలే మంటల్ని రేపుతుంది అని ఈ పద్యం యొక్క భావం. ఇక రెండవది, యూరపు దేశమెక్కడల హూన కిరాట పులిందులేడ యాఘోర రణంబునందరుల గూల్చి జయధ్వజమెత్తి నట్టి మా భారత వీర యోధులొక పాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు సితజాతికి నీతి ఎటంచునున్నదే. యూరపు దేశమెక్కడల హూన కిరాట పులిందులేడ యాఘోర రణంబునందరుల గూల్చి జయధ్వజమెత్తి నట్టి మా భారత వీర యోధులొక పాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు సితజాతికి నీతి ఎటంచునున్నదే. అలా యూరపు దేశం ఎక్కడ అంటే ఆ యూరపు దేశం ఎక్కడ? హూన కిరాట పులిందులేడా ఆంగ్లదేశం నుండి వ్యాపారానికై వచ్చినటువంటి ఈ క్రూరమైనటువంటి తెల్లదొరలెక్కడ? ఆ ఘోర రణంబునందు ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో అరులను గూల్చి శత్రువులను చంపి జయధ్వజమెత్తినట్టి విజయ పతాకాన్ని ఎగరవేసిన మా భారత వీరయోధులొక పాటే. మా భారత వీరయోధులు సమానమవుతారా? నిరంకుశ కఠినమైనటువంటి వైఖరి కలిగినటువంటి శాసనాగ్ని అంటే చట్టం అనే అగ్ని, రౌలత్ చట్టం అనే పేరుతో సంస్కారం చేసినారు, కాల్చి చంపినారు. సితజాతికి ఇటువంటి దుర్మార్గపు పనికి పూనుకున్న తెల్ల జాతికి నీతి అటంచు నీతి అనేది ఉన్నదే. నీతి అనేది ఒకటి ఆ తెల్ల జాతికి ఉన్నదా? లేదు అని భావం. అంటే ఆ యూరప్ దేశం ఎక్కడ? వ్యాపారానికై వచ్చి భారతీయులను వేటాడి వేధిస్తున్న తెల్లదొరలెక్కడ? భయంకరమైన యుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం కోసం నెత్తిరోడిన మా భారత వీరయోధులెక్కడ? నిరంకుశ శాసనం రౌలత్ చట్టం చేసి వారు ఈ దుర్మార్గపు పనికి పూనుకున్నారు. ఈ శ్వేతజాతికి, ఈ తెల్ల జాతీయుల వారికి, ఈ ఆంగ్లేయులకు అసలు నీతి అనేది ఉందా అంటే లేదు అని భావం. ఇక మూడవ పద్యం.
రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దాని కంకుగా గాలము మీన జాలమునగై యొనరించిన రీతి హూనభూపాలు రొసంగినారు పరిపంతి నృపాలురు నవ్వునట్టుల అయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే. రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దాని కంకుగా గాలము మీన జాలమునకై యొనరించిన రీతి హూనభూపాలు రొసంగినారు పరిపంతి నృపాలురు నవ్వునట్టులయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే. రౌలటు శాసనంబు అంటే భారతీయుల తిరుగుబాట్లను అణచివేయడం కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ రౌలట్ చట్టము సమరంబున గెలిచిన దానికి భారతీయులు తమకు వ్యతిరేకంగా లేవకుండా, భారతీయులు ఎప్పుడు కూడా వారిపై తిరుగుబాటు చేయకుండా వారిని నిరుత్సాహపరచడానికి బ్రిటిష్ కౌన్సిల్ ఆమోదం పొందాము అని సంతోషిస్తున్నటువంటి ఆంగ్లేయులు అంకుగా లభించినటువంటి అవకాశంగా భావించి మీనజాలమునకై వనరించిన అంటే చేపలను పట్టుకోవడానికి ఉపయోగించే గాలంలాగా ఆ చట్టాన్ని హూనభూపాలురు వసంగినారు డయ్యరు జలియన్ వాలాబాగులో ప్రయోగించాడు. పరిపంతి నృపాలురు అంటే ఆంగ్లేయులకు తొత్తులుగా ఉన్నటువంటి మన భారతీయ శత్రు సామంతరాజులు నవ్వునట్టులన్ ఈ మారణ హోమం చూసి నవ్వుతున్నారా అన్నట్లు అయ్యో ఏమాత్రం జాలి లేని లవమైన ఆంగ్లేయులకు ప్రేమ మగునోయి, భారతీయులపై కొద్దిగా కూడా ప్రేమ కలుగుతుందా? కలగదు. కృతజ్ఞత చేసిన మేలును మరిచిపోవడం వేరయున్నదే అంటే ఇంతకన్నా వేరే ఉందా అంటే లేదని భావం. అంటే తిరుగుబాట్లను అణచివేయడానికి బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. చేపల సమూహాన్ని పట్టే గాలంలా ఆ చట్టాన్ని డయ్యర్ జలియన్ వాలాబాగులో ప్రయోగించాడు. దుర్మార్గంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీశాడు. దీనిని చూసి సామంతరాజులు నవ్వుతున్నారంట. అయ్యో ఆంగ్లేయులకు భారతీయులపై కొద్దిగా కూడా ప్రేమ లేదు, ఇంతకన్నా కృతజ్ఞత ఇంకేముంటుంది అని ఈ పద్యం యొక్క భావం. ఇక 4వ పద్యం. యూరపు దేశమట్టిటుల నూగగ శౌర్య పరాక్రమంబులన్ భారత వీర కోటిరణ పాండితి వైరుల జీల్చి రక్తసిక్తారుణమూర్తులై నిజజ్వయధ్వజముల్ నెలకొల్పునప్పుడి దారుణమెచ్చే తద్రుధిర ధారలు భోరున పొర్లి పారగన్. యూరపు దేశమట్టిటుల నూగగ శౌర్య పరాక్రమంబులన్ భారత వీరకోటి రణ పాండితి వైరిల చీల్చి రక్తసిక్తారుణమూర్తులై నిజ జయధ్వజముల్ నెలకొల్పునప్పుడి దారుణమెచ్చే తద్రుధిర ధారలు బోరున బొర్లి పారగన్. యూరపు దేశము అంటే ఐరోపా ఖండం మొత్తం శౌర్య పరాక్రమంబులన్ భారత వీరుల యొక్క శౌర్య పరాక్రమాలతో అట్టిటులన్నోగా అంటే భయంతో వణికిపోయింది. భారత వీరకోటి అంటే భారతీయ వీరులు రణపాండితిన్ తమ యుద్ధ నైపుణ్యంతో వైరులను చీల్చి శత్రువులను చీల్చి చెండాడుతూ రక్తసిక్తారుణమూర్తులై ఇరుపక్షాల వారు రక్తసిక్తులై ఎర్రని రూపెత్తి పోరాడుతుండగా ఈ దారుణమెచ్చన్ ఈ రక్తపాతం మితిమీరుతుండగా నిజ జయధ్వజముల్ జై జై అంటూ జయధ్వానాలు జెండాలు నెలకొల్పినప్పుడు మారుమోగుతుండగా లేదా రెపరెపలాడుతుండగా తద్రుధిర ధారలు అక్కడ వారి రక్తధారలు భోరునన్ పొర్లి ఉవ్వెత్తున పొంగి పొర్లి పారగన్ ప్రవహిస్తున్నాయి. ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసింది అని భావం. అంటే భారత వీరుల శౌర్య పరాక్రమాలతో యూరప్ దేశం ఊగిపోయింది. యుద్ధంలో భారతీయులు తమ యుద్ధ నైపుణ్యంతో శత్రువులను చీల్చి చెండాడుతూ వీరోచితంగా పోరాడుతున్నారు.
అక్కడి వారు రక్తసిక్తులై ఎర్రని రూపెత్తి పోరాడుతుండగా రక్తధారలు ఉవ్వెత్తున పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి అని ఈ పద్యం యొక్క భావం. ఇక 5వ పద్యం. ప్రళయపయోధముల్ గురియు భంగి ఫరంగి పిరంగి గుండెలదర దేహ పంజరముడిల్లగా జల్లెడ రీతి మార్చినన్ స్వలసియు నిస్సురస్సురని సృక్కడు చిక్కడు వైరి చేతికిన్ బలవదరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేటికిన్ ప్రళయ పయోధముల్ గురియు భంగి ఫరంగి పిరంగి గుండెలదర దేహ పంజరముడిల్లగ జల్లెడ రీతి మార్చినన్ స్వలసియు నిస్సురస్సురని సృక్కడు చిక్కడు వైరి చేతికిన్ బలవదరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేటికిన్. ప్రళయ పయోధములు అంటే ప్రళయకాలంలోని పయోధములు మేఘాలు కురియుభంగిన్ వర్షించే విధంగా ఫిరంగివాడు అంటే యూరప్ దేశస్తులను మన దేశంలో ఒకప్పుడు ఫిరంగివారు అని పిలిచేవారనమాట. ఫిరంగి గుండ్ల మనపై ఫిరంగి గుండ్లను కురిపించగా వర్షం కురిపించినట్టుగా కురిపించగా గుండెలు అదిరిపోతున్నాయి. దేహ పంజరము శరీరం అనే ఈ ఎముకల గూడు డిల్లగా నీరసించి పడిపోయింది. జల్లెడ రీతిని మార్చినన్ తుపాకీ గుండ్లతో తూట్లు పడి నేలకు ఒరిగింది. ఆ డయ్యర్ కాల్చినటువంటి కాల్పులకి భారతీయుల యొక్క శరీరము జల్లెడ మాదిరిగా తూట్లు పడి నేలకు ఒరిగిపోయింది. స్వలసియున్ యుద్ధంలో అలిసిపోయిన ఇస్సురస్సురని ఆయాసాన్ని సూచించే నిట్టూర్పులతో ఇస్సు అస్సు అనుకుంటూ ఉస్సు అనుకుంటూ సృక్కడు అంటే భయపడడు వైరి చేతికిన్ శత్రువుల చేతికి చిక్కడు దొరకడు చిక్కినా దాసోహం అనడు మాటలేటికిన్ ఇన్ని మాటలు ఎందుకు బలవదరి బాగా బలం కలిగినటువంటి శత్రువుల పాలిట ప్రభంజనుడు విధ్వంసకుడు కాదా మన భారత వీరుడు. అంటే ప్రళయకాలంలో గర్జించి వర్షించే మేఘాల్లా ఆంగ్లేయులు భారతీయుల సమూహంపై తుపాకీ గుండ్ల వాన కురిపిస్తున్నారు. శ్వేతజాతి వాడి ఫిరంగి గుండ్ల శబ్దాలకు అక్కడి వారి గుండెలు అదిరిపోతున్నాయి. తుపాకీ కాల్పులకు కొన్ని దేహాలు నేల కొరిగాయి. ఇంతటి ఘోర యుద్ధంలో కూడా భారతీయులు ఎక్కడా అలసిపోలేదు. శత్రువుల చేతికి చిక్కిన దాసోహం అనలేదు. శత్రువుపై భారత వీరుడు విజృంభించాడు. అట్టి భారత వీరుని పరాక్రమం గురించి ఏమని చెప్పగలం అని ఈ పద్యం యొక్క భావం. ఇక 6వ పద్యం. ఆహారంబున కంగలార్పడు రణ వ్యాపార పారాయణుండై హర్యక్షమురీతి వైరగజ కుంభానీకముల్ చీల్చి సందేహం బంధక ఆత్మరక్తమొలకించన్ భారతీ సైనికుండు ఆహా ఆంగ్ల కిరీట రక్షణ సముద్యద్భక్తి సంయుక్తుడై. అంటే ఇంతమంది భారత వీరుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నటువంటి డయ్యర్ యొక్క సైన్యంలో భారతీయులు ఉండడం అనేది నిజంగా మన దౌర్భాగ్యమని చెప్పుకోవాలి. అటువంటి భారత సైనికుని గురించి చెబుతున్నటువంటిది ఈ పద్యం. భారతీయ సైనికుడు ఆంగ్ల కిరీట రక్షణ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంగ్లేయుల అధికార రక్షణకై సముద్యద్భక్తిన్ భక్తి శ్రద్ధలతో పూనుకున్నాడు. అది ఎలాగంటే ఆహారంబునకన్ ఆహారం కోసం బాధపడుతూ అంగలార్పడు దేహి అని ప్రార్థించడు. రణ వ్యాపార పారాయణుండై యుద్ధం అనే పనిలో శ్రద్ధ కలిగిన వాడై హరియక్షము రీతి హరియక్షము అంటే కపిల వర్ణములు కలది అంటే పచ్చని కన్నులు కలది సింహం. ఆ సింహంలా యుద్ధావేశంతో వైరి గజ కుంభానీకముల్ శత్రువులనే ఏనుగుల కుంభస్థలాలను చీల్చాడు. ఆహా భారతీయుల యొక్క స్వామి భక్తి ఏమనాలి. సందేహం బంధక
శక్తి వంచన లేకుండా ఆంగ్లేయుల తరపున పోరాడి ఆత్మరక్తమొలికించన్ తన రక్తాన్నే చిందించాడు. అంటే భారతీయ సైనికుడు ఆంగ్ల కిరీట రక్షణకై భక్తి శ్రద్ధలతో సాగాడు. ఎప్పుడూ ఆహారం కోసం దేహి అని ప్రార్థించడు. యుద్ధావేశంతో శత్రువులనే ఏనుగుల కుంభస్థలాలను సింహంలా చీల్చి పోరాటం సాగించాడు. శక్తి వంచన లేకుండా యుద్ధంలో తన రక్తాన్ని చిందించాడు అని ఈ పద్యం యొక్క భావం. ఇక 7వ పద్యం. ఒకచోట నీహార నికరంబురాలపై పవలించురనమురే బవలు సలిపి ఉన్న చోతినియున్న యుదకముల్ త్రావి జీవించుబోరునా వినిర్జించుచుండు ఆసవపాన దుర్వ్యసన సంసక్తుడై గతిమాలి వైరి వంకలకు చనడు అగ్నిగోళములకు నాహుతియగు కాని వెన్నెచ్చి పారడే వేలగాని అట్టి శౌర్యంబు వెచ్చించి ఆవహమున విజయమార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు వట్టి సేవకులటంచు చెప్పనూరాడెనే విదేశీయులారా ఒకచోట నీహార నికరంపురాలపై పవలించురనమురే బవలు సలిపి ఉన్న చోతినియున్న ఉదకముల్ త్రావి జీవించుబోరున వినిర్జించుచుండు ఆసవాపాన దుర్వ్యసన సంసక్తుడై గతిమాలి వైరి వంకలకు జనడు అగ్నిగోళములకు ఆహుతియగుగాని వెన్నిచ్చి పారడే వేలగాని అట్టి శౌర్యంబు వెచ్చించి ఆవహమున విజయమార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు వట్టి సేవకులటంచు చెప్పనూరాడెనే విదేశీయులారా. ఓ విదేశీయులారా అంటే ఓ ఆంగ్లేయులారా, రణమునున్ సలిపి అంటే యుద్ధం చేసేటప్పుడు భారత వీరులు ఒకచోట నీహార నికరంపురాలపై ఒక్కోసారి దట్టమైనటువంటి మంచురాళ్ళపై రే పవలు పవలించు రాత్రింబవలు నిద్రిస్తారు. ఉన్నచోన్ తిని ఆహారం ఉంటే తింటారు, లేకపోతే ఉన్న ఉదకములు త్రావి అక్కడ ఉన్నటువంటి నీళ్లు త్రాగి జీవిస్తారు. పోరునన్ యుద్ధంలో వినిర్జించుచుండు విజేతగా నిలుస్తారు. ఆసవపాన దుర్వ్యసన సంసక్తుడై మత్తు పానీయాల వంటి చెడు అలవాట్లకై ఆసక్తి కలవాడై గతిమాలి దిక్కుమాలిపోయి లేదా దారి తప్పి వైరి వంకలను చనడు శత్రువుల వైపుకు వెళ్ళరు. అగ్నిగోళములకు ఆహుతిన్ అగు కానీ అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైనా అవుతాడేమో కానీ వెన్నిచ్చి పారడే వేలగాని ఏ సమయంలో కూడా యుద్ధంలో వెనుతిరిగి పారిపోడు. అట్టి శౌర్యంబు వెచ్చించి అటువంటి పరాక్రమాన్ని కలిగి ఆవహమున యుద్ధంలో విజయమార్జించి విజయాన్ని సాధించి వచ్చిన వీరవరులు వచ్చినటువంటి గొప్ప వీరులైన భారతీయులను వట్టి సేవకులటుంచున్ కేవలం మాకు సేవకులు అనుకుంటూ చెప్పనూరాడెనే చెప్పడానికి మీకు నోరెలా వచ్చింది? ఓ విదేశీయులారా, ఓ ఆంగ్లేయులారా, భారతీయులు కేవలం మాకు సైనికులు అని చెప్పడానికి మీకు నోరెలా వస్తుంది? యుద్ధ సమయంలో ఒక్కోసారి రాత్రింబవలు మంచురాలపై నిద్రిస్తాడు, ఉంటే ఆహారం తీసుకుంటాడు, లేకపోతే నీళ్లు తాగి జీవిస్తాడు. మత్తు పానీయాల కోసం గతిమాలి శత్రువుల వైపుకు వెళ్ళడు. అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైనా అవుతాడేమో కానీ యుద్ధంలో వెనుదిరిగి పారిపోడు. అటువంటి పరాక్రమం కలిగి యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన వీరులు భారతీయులు అని ఈ పద్యం యొక్క భావం. ఇక 8వ పద్యం. ఈ యఘమూరకే విడివది విపరీతము దారుణంబు ఏదో ఒకనాడు చెండియిలు దూరి మహాప్రలయంబులీలన్ రాజేయును భారతీయునెడ చేసిన పాప ఫలంబు మీకు
కాజేయుధనంబు వడ్డి గ్రసించిన రీతి గ్రహింపుడెంతయున్. ఈ యగమూరకే విడువది విపరీతము దారుణంబు. ఏదో ఒకనాడు చెండియిల దూరి మహాప్రలయంబు లీల. రాజేయును భారతీయునడ చేసిన పాప ఫలంబు మీకు. కాజేయుధనంబు వడ్డి గ్రసించిన రీతి గ్రహింపుడెంతయున్. ఈ యగము అంటే ఈ పాపము ఊరకే విడువదు, ఊరికే పోదు. విపరీతము అంటే ఇంతమంది భారతీయుల్ని పొట్టన పెట్టుకోవడం, ఇంతమందిని చంపడం దారుణంబును, చాలా దుర్మార్గమైనటువంటి పని. కాజేయు ధనంబు దోచుకున్నటువంటి ధనాన్ని వడ్డీ గ్రసించిన రీతిన్ వడ్డీతో సహా చెల్లించేటట్లు భారతీయుని ఎడన్ భారతీయుని పట్ల చేసిన పాప ఫలంబు మీరు చేసినటువంటి పాప ఫలితము అనుభవించక తప్పదు. మీకు ఆంగ్లేయులైనటువంటి మీకు ఏదో ఒకనాడు ఏదో ఒక రోజున చండి అంటే కాళికామాత ఇలుదూరి భారతీయుని ఇంట చేరి మహాప్రలయంబు లీలన్ గొప్ప ప్రళయాన్ని రాజేయును సృష్టిస్తుంది. ఎంతయున్ ఈ విషయములను బాగా గ్రహింపుడు, గుర్తించుకోండి. ఓ ఆంగ్లేయులారా, మీరు చేసినటువంటి ఈ పాపం ఊరికే పోదు. ఇంతమంది భారతీయుల్ని పొట్టన పెట్టుకోవడం చాలా దారుణం. దోచుకున్న ధనాన్ని వడ్డీతో సహా మింగినట్లు భారతీయుల పట్ల మీరు చేసిన పాప ఫలితం అనుభవించక తప్పదు. ఏదో ఒకనాడు చండి కాళికాదేవి భారతీయుని ఇంట చేరి మహాప్రళయాన్ని సృష్టిస్తుంది. ఈ విషయాలను బాగా మీరు గుర్తించుకోండి అని ఈ పద్యం యొక్క భావం. ఇక 9వ పద్యం. బానిసత్వము నుగ్గు పాలబోసిన దోసి అన్న వస్త్రములాచి కొన్న కలుడు. కాటకంబనెడు రక్కసిని తెచ్చిన పంద కక్షలా పెంచిన రాక్షసుండు. నిర్బంధ శాసన నిచయ మార్చిన జాన పన్ను వేసిన మహాపాతకుండు. మత్తు వస్తువులమ్మి విత్తముగొని ద్రోహి కయ్యాలు పెంచిన కఠినతముడు. కలికి చెలికాడు యమునకు వలపు కాడు. మోసములకు టావు విరోధములకు ప్రోవు. దుర్గుణంబుల కానాచి తులువబూచి ఈచి కాకుల నెంచె మాయించెరేడు. బానిసత్వము నుగ్గు పాలబోసిన దోసి అన్న వస్త్రములాచి కొన్న కలుడు. కాటకంబనెడు రక్కసిని తెచ్చిన పంద కక్షలా పెంచిన రాక్షసుండు. నిర్బంధ శాసన నిచయ మార్చిన జాన పన్ను వేసిన మహాపాతకుండు. మత్తు వస్తువులమ్మి విత్తము కొని ద్రోహి కయ్యాలు పెంచిన కఠినతముడు. కలికి చెలికాడు యమునకు వలపు కాడు. మోసములకు టావు విరోధములకు ప్రోవు. దుర్గుణంబుల కానాచి తులువబూచి ఈచి కాకుల నుంచి మాయించెరేడు. బానిసత్వమున్ భారతీయుల యొక్క బానిసత్వాన్ని ఉగ్గుపాలను పోసిన దోసి, ఉగ్గుపాలతో పోసిన పాపాత్ముడు ఆంగ్లేయుడు. అన్న వస్త్రములాచి కొన్న కలుడు అంటే అన్న వస్త్రాలను దోచుకున్నటువంటి దుర్మార్గుడు. కాటకంబనెడు రక్కసిని తెచ్చిన పంద కరు అనే రాక్షసిని తెచ్చినటువంటి పిరికివాడు. కక్షలను పెంచిన రాక్షసుండు భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించినటువంటి రాక్షసుడు. నిర్బంధ శాసన నిచయ మార్చిన జాన అంటే బలవంతంగా భారతీయుల్ని అణిచివేసే శాసనాలు తెచ్చేటటువంటి నేర్పరి. పన్ను వేసిన మహాపాతకుండు భరించలేనటువంటి పన్నులను భారతీయులపై వేసినటువంటి మహా పాపాత్ముడు. మత్తు వస్తువులమ్మి విత్తము కొనుద్రోహి విదేశీ మత్తు వస్తువులను అమ్మి మన సంపదనంతటినీ కూడా దోచుకున్నటువంటి ద్రోహి. కయ్యాలను పెంచిన కఠినతముడు భారతీయుల మధ్య కయ్యాలు పెంచే తగువులు పెంచే కఠిన హృదయం కలిగినటువంటి వాడు.
కలికి చెలికాడు, చెడును ప్రేరేపించేటటువంటి కలిపురుషుడికి వీడు చెలికాడు. యమునకు వలపు కాడు, ప్రాణాలను హరించే యమునకి ఇష్టమైనటువంటి వాడు. మోసములకు ఠావు, ఈ ఆంగ్లేయుడు మోసాలకు స్థానం. విరోధములకు ప్రోవు, విరోధాలకి నిలయం. దుర్గుణంబుల కానాచి, చెడుగుణాలకు మూల కేంద్రం. తులువ, కఠినమైన బుద్ధి కలవాడు. బూచి, భారతీయులను భయపెట్టు భూతం వంటివాడు. ఈ చికాకుల నుంచే ఇలాంటి కలతలను కలిగించి మాయించెరేడు. భారతీయులను మోసం చేసినటువంటి వాడు ఈ ఆంగ్లేయుడు. అంటే భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలుతో పోసినటువంటి పాపాత్ముడు ఆంగ్లేయుడు. అన్న వస్త్రాలను దోచుకున్న దుర్మార్గుడు. కరువనే రాక్షసుని తెచ్చిన పిరికివాడు. భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించిన రాక్షసుడు. బలవంతంగా భారతీయులను అణిచివేసే శాసనాలను తెచ్చినటువంటి నేర్పరి. భరించలేని పన్నులు వేసిన మహాపాపాత్ముడు. విదేశీ వస్తువులను అమ్మి మన సంపదనంతా దోచుకున్నటువంటి ద్రోహి. అంటే మత్తు పానీయాలను అమ్మి మన సంపదనంతా దోచుకున్నటువంటి ద్రోహి. భారతీయుల మధ్య తగవులను పెంచిన కఠిన హృదయుడు. చెడును ప్రేరేపించే కలిపురుషుడికి వీడు స్నేహితుడు. ప్రాణాలను హరించే యమునకు ఇష్టమైనటువంటి వాడు. ఈ ఆంగ్లేయుడు మోసాలకు స్థానం, విరోధాలకు నిలయం, చెడుగుణాలకు మూల కేంద్రం. కుటిలమైన బుద్ధి కలవాడు, భారతీయులను భయపెట్టు భూతం వంటివాడు. ఇలాంటి కలతలను సృష్టించి భారతీయుల్ని మోసం చేసినవాడు ఈ ఆంగ్లేయుడు అని ఈ పద్యం యొక్క భావం. ఇక 10వ పద్యం. కబటాకులన్ బోల గలపసి బాలురన్ ఎండలో నడిపి హింసించినారు. నడిచిపోయేడి వారి పడద్రోసి ప్రజలను పొట్టపై ప్రాకించి పొడిచినారు. నిరపరాధుల నెల్ల నిలబెట్టి పిర్రలు చితుకునట్టుల గొట్టి చెనకినారు. శుద్ధాంతకాంతలా చొచ్చి కొప్పుల బట్టి మానభంగము చేసి మరలినారు. వేల ప్రజల తుపాకుల పాలు చేసి కోసి ప్రాణార్థములు లాగివేసినారు. తెలిసి పంజాబు పరువును దీసినారు. కలుసమని జంకబోక రాకాసిమూక. కబటాకులన్ బోలా అంటే లేత ఆకులను పోలినట్టి పసిబాలురన్ పసిపిల్లలను ఎండలో నడిపి హింసించినారు. ఎండలో నడిపించి తీవ్రంగా హింసించారు. నడిచిపోయేడు వారిన్ నడుచుకుంటూ వెళ్ళేవారిని పడద్రోసి కిందకు తోసి ప్రజలను పొట్టపై పాకించి వారి పొట్టపై పాకించారు. పొడిచినారు, అతి క్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచారు. నిరపరాధులన్ ఏ తప్పు చేయని వారిని ఎల్లని నిలబెట్టి అందరినీ కూడా నిలబెట్టి పిర్రలు చితుకునట్టులన్ కొట్టి చెనకినారు. వారి పిర్రలు చితికిపోయేలా కొట్టి బాధించారు. శుద్ధాంతకాంతలను చొచ్చి స్త్రీలు ఏకాంతంగా నివసించే అంతఃపురాలలోకి ప్రవేశించి కొప్పులను బట్టి వారి జుట్టు పట్టి ఈడ్చి మానభంగం చేసి వారి యొక్క మానాన్ని హరించి అంటే అత్యాచారం చేసి మరలినారు. వెళ్ళిపోయినటువంటి దుర్మార్గులు. వేల ప్రజలను తుపాకుల పాలు చేసి అంటే వేలాది మంది ప్రజలను తమ తుపాకులతో కాల్చి చంపి వారి ప్రాణాలు తీసి కోసి కత్తులతో కోసి ప్రాణార్థములు లాగివేసినారు. వారి ప్రాణాలనే సంపదలను తీసుకున్నారు. కలుసమని తెలిసి అది చేయడం పాపమని తెలిసి కూడా జంకన్ పోక ఏ బెదురు లేకుండా రాకాసిమోక ఈ తెల్లదొరలనే రాక్షస గుంపు పంజాబు పరువు తీసినారు. పంజాబు యొక్క పరువును తీశారు. అంటే తెల్లదొరలనే రాకాసి గుంపు భారతీయుల్ని అనేక చిత్రహింసలకు గురిచేసింది. లేత ఆకుల్లాంటి పసిపిల్లలను ఎండలో నడిపించి తీవ్రంగా హింసించారు. నడుచుకుంటూ వెళ్ళే వారిని కిందకి త్రోసి వారి పొట్టపై పాకించారు. అతి క్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచేవారు. ఇటువంటి తప్పులు చేయని వారిని సైతం నిలబెట్టి వారి వెనుక భాగాలు చితికిపోయేలా అత్యంత కిరాతకంగా కొట్టారు.
స్త్రీలు ఏకాంతంగా నివసించే అంతఃపురాలలోకి ప్రవేశించి వారిని జుట్టు పట్టి ఈడ్చి వారి గౌరవానికి భంగం కలిగించి వెళ్ళేవారు. వేలాది మంది ప్రజలను తమ తుపాకులతో కాల్చి చంపి వారి ప్రాణాలనే సంపదలను తీసుకున్నారు. పాపమన్న భావన ఏమాత్రం కూడా లేకుండా ఈ తెల్లదొరలనే రాక్షస గుంపు పంజాబ్ పరువుని తీసింది అని ఈ పద్యం యొక్క భావం. ఇక చివరి పద్యం. జలియను బాగులో జనుల జంపిన రక్తము వర్షపాతము బలే ప్రవహించే మొండెముల ప్రాణములుండిన వారి ఆర్తి సంకలిత రవంబు గర్జనము కైవడి మ్రోసే దిగంత భూములన్ ప్రళయము వచ్చెనో యనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై. జలియను బాగులో అంటే ఈ జలియన్ వాలా బాగులో జనులు చంపిన డయ్యర్ జలియన్ వాగులో ఎంతోమంది భారతీయులను చంపగా రక్తము వర్షపాతము బలెన్ వారి రక్తము వర్షంలాగా పడి ప్రవహించన్ ఏరులై పారింది. మొండెములన్ తలల తెగిన శరీరాలతో ప్రాణములుండిన అంటే నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్నటువంటి ఆర్తి సంకలిత రవంబు వారి యొక్క ఆర్తనాదాలు గర్జనము కైవడి ప్రతిధ్వనిస్తున్నాయి. మ్రోసె దిగంత భూములన్ దిక్కులంతటా కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రళయం వచ్చెనో అనుచు ఏదైనా ప్రళయం వస్తున్నదా? ఈ భయంకరమైనటువంటి గర్జనలకు ఏదో వినాశం వచ్చిందేమోనని కొందరు పౌరులు ప్రాణభీతులై ప్రాణభయంతో పారిరి అక్కడి నుంచి పరుగులు తీశారు. అంటే డయ్యర్ చేసినటువంటి ఈ దురంతానికి జలియన్ వాలా బాగులో ఎంతోమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారి రక్తం ఏరులై పారింది. తలల తెగిన శరీరాలతో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ భయంకర గర్జనలకు ఏదో వినాశం సంభవిస్తుందేమోనని కొందరు పౌరులు భయంతో అక్కడి నుండి పరుగులెత్తారు అని ఈ పద్యం యొక్క భావం. ఇదండి ఈనాటి మన పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం అందరికీ కూడా బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. ఎవరికైనా అర్థం కాని వారు కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ను తెలియజేయగలరని కోరుకుంటున్నాను. నా పాఠ్యాంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములతో మీ కోటేశ్వరరావు పందిరి. ఇంకా మనం మరికొన్ని అంశాలతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.